సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో అధికార విపక్షాల మధ్య మాటల మంటలు చెలరేగుతున్నాయి. వైసీపీ ప్రతి అంశానికి కులం రంగు పులుముతోందని టీడీపీ మండిపడుతుంటే ఒక కులం వాళ్ళైతే చంపేసుకోవచ్చా అని రివర్స్ అటాక్ కి దిగుతున్నారు వైసీపీ నేతలు. అక్కడుండే సిఐ కాపుని, బాధితుడు కాపుని, దానికి కూడా రాజకీయ రంగు పులిమి కులాన్ని అంటగట్టి పవన్ కళ్యాణ్ పైన ఇష్టానుసారంగా నోరు బారేసుకునే పరిస్థితికి వచ్చారు. అదే నేను చెప్పాను, ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా నోరు బారేసుకుంటే నోర్లు మూయించే శక్తి ఎన్డీఏకుందని చాలా స్పష్టంగా హెచ్చరించాను. అవునా కాదా? సాయికృష్ణ హత్య కేసులో టీడీపీ నేతల వ్యాఖ్యలు సరికావన్నారు వైసీపీ నేతలు. ఒకే కులం వారైతే చంపుకోవచ్చా అని ప్రశ్నించారు వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి. మీ యొక్క వ్యవస్థలలో మీరు ఉపయోగించుకొని మీ యొక్క లావాదేవీల కోసం ఎవరెవరు కాంప్రమైజ్ అయినారో అవి మీరు దారుణంగా మనిషిని చంపేసేసి కనీసం శవం కూడా లేకుండా చేసినటువంటి పరిస్థితి మీ హాయంలో ఇప్పుడు మీ టైంలో మనకు జరిగింది. ఆ కన్న తల్లి కనీసం బూడిదన్నా ఇవ్వండి అంటే బూడిదిచ్చే పరిస్థితుల్లో కూడా లేదు. డెడ్ బాడీలు కూడా లేకుండా చేసేటువంటి పరిస్థితి కల్పించి సిగ్గు లేకుండా కోర్టును కూడా తప్పుదో పట్టించే విధంగా మేము వెతికి పట్టుకొస్తాం. 29 వరకు టైం తీసుకుంటాం, వీళ్ళకి తెలిసి చంపేశారన్నటువంటి విషయాలు. కోర్టును తప్పుదో పట్టించారు, తల్లిని తప్పుదో పట్టించారు, ప్రజలను తప్పుదో పట్టించి దారుణంగా ఆ వ్యక్తిని చంపి సిగ్గు లేకుండా కులాల ప్రస్తావనతో ఒక ముఖ్యమంత్రి అనేటువంటిది మర్చిపోయి అతను కాపు కులస్తుడే, ఆ సిఐ కూడా కాపు కులస్తుడే అని మాట్లాడతావా? ఇది ఏందండి నైతికత? కనీసం అలా మాట్లాడకూడదు. నీ హృదయానికి సంబంధించింది ఆలోచన చేయకుండా అంటే కాపు సిఐ కాపు ఇదైతే చంపవచ్చా? తన చేతిలో హోంశాఖ లేకపోవడం క్రిమినల్స్ అదృష్టమన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను టీడీపీ స్వాగతిస్తుందా అని ప్రశ్నించారు గుడివాడ అమర్నాథ్. హోంమంత్రి శాఖ నా చేతిలో లేదు, అది క్రిమినల్స్ అదృష్టం అంటే ఏంటి అర్థం? అది సరిగ్గా పనిచేయట్లేదు, ఆ వ్యవస్థ పనిచేయట్లేదు అనేటువంటిది మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మీ ఉప ముఖ్యమంత్రి గారు చెప్తే మీ తాలూకా చేతకానితనాన్ని ఆయనే ఆథెంటికేట్ చేస్తే దానికి సమాధానం చెప్పాల్సింది పోయి మీరు మా మీద పడ్డం ఏంటి? సాయికృష్ణ హత్య కేసును డైవర్ట్ చేయడానికి కూటమి నేతలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు మాజీ మంత్రి. సాయికృష్ణ ఇష్యూ లాకప్ లో చనిపోయాడు, తీసుకెళ్లి బూడిద చేశారు, ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతూ ఉంది, ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏం చెయ్యాలి అని అంటే చనిపోయిన వాడు కాపే, చంపిన వాడు కాపే అనేటువంటి మాట మాట్లాడతాడు ముఖ్యమంత్రి. 2.5 సంవత్సరాలు గడిచిపోతా ఉంది, ఇంటర్వెల్ కార్డు పడిపోయింది. వచ్చే 2.5 సంవత్సరాలు సెకండ్ హాఫ్ దద్దరిల్లిపోద్ది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. సాయికృష్ణ హత్య విషయంలో ప్రభుత్వంపై ఆరోపణలు సరికాదన్నారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు. ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి ఎక్కడున్నాయి ఆస్తులు? ఏంటి మేము చెప్పామన్నా వాడిని? వాడు కొవ్వెక్కిపోయి ఉన్నాడు, మదం ఎక్కిపోయి ఉన్నాడు. ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ వాడికి ఎంత ఆస్తులు అంటే ఆస్తులన్నీ చూస్తుంటే వాడికి పొగరమాట. తుమ్ములో ఒక అబ్బాయి, దాని మీద ఎవరికి దృష్టి ఉంటుందండి? పోని పలానా ఎమ్మెల్యే చెప్పాడు, తెలుగుదేశం ఎమ్మెల్యే చెప్పాడు, ఇతను టార్గెట్ చేయమన్నారని మీరేమైనా చెప్పగలరా? చెప్పండి. న్యాచురల్గా వాడు ఇప్పుడున్న సర్కిల్ ఇన్స్పెక్టరు చాలా కరప్టెడ్, వరస్ట్ ఫెలో. ఊరేగింపులు జరుపుతారా? డబ్బులెట్టు ఊరేగింపులు చేసుకున్నాడా? ఆడు బామ్మరిది పేరుని ఈవేళ సుమారు 50-60 కోట్లు ఆస్తుంది. ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు దాస్తుంటారా? అంటే అది మదం ఎక్కిపోయి చెప్పాడు. సాయికృష్ణది ప్రభుత్వ హత్య అని వైసీపీ ఆరోపిస్తుంటే సీఐ చేసిన పనిని ప్రభుత్వానికి అంటగట్టడం సరికాదంటున్నారు కూటమి నేతలు.